హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లో చాలా స్పెషల్ డే, వరలక్ష్మి వ్రతం. కాబట్టి పూజ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. సో మన వరలక్ష్మి పూజ ప్రిపరేషన్ ఎలా చేసామో వ్లాగ్లో చూడండి. ఇష్టం. ఇప్పుడు మనం పూజ ప్రారంభం. ముందుగా పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ పసుపు వినాయకుడిని ఆకుతో సహా తీసుకుని ఇలాగా బియ్యం పల్లెలో పెట్టుకుని కాస్త ముచికి మీ వైపు ఉండాలన్నమాట. ముచికి మీ వైపు ఉండి పసు ఈ రకంగా ఉండేలా పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడికి కాస్త కుంకుమ బొట్టు పెట్టమ్మా. పసుపు వినాయకుడికి పైన ఇలా 3 చోట్ల కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. అలాగే మీలో ఎవరైనా సరే చక్కగా స్టిక్కర్లు అవి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా హరిద్రము అంటే కుంకుమ ధరించండి. కుంకుమ పెట్టుకోండి. కుంకుమే లక్ష్మీ ప్రదం, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరూ కుంకుమను కూడా ధరించండి. అందరూ కూడా అయిన తర్వాత ముందుగా మనం దీపారాధన చేయాలి. అంచేత ఏం చేస్తారంటే ఇందాక నేను చెప్పినట్టుగా కైవత్తులు తీసుకోండి. అమ్మ తీసుకోమా. ఆ అగ్గి పెట్టుకొని ముందుగా ఈ కైవత్తులు వెలిగించండి. కైవత్తులు వెలిగించి కైవత్తుతో దీపారాధన చేయండి. వెలిగించమ్మా. ఓం బుద్ధి తస్వజాతమేదో భక్తిరణ జన్మవ వశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. దూరంగా పాడేది. ఈ కైవత్తుతోటి దీపాన్ని వెలిగించాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మణిరాయోజితం ప్రియం పురాణమంగళం దీపం త్రైలోక్య దివిరావః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే రాయమాన్నరగా ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా దీపానుష్ఠాన దేవతాయ నమః ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. దీపం వెలిగించేటప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏమిటంటే ఎన్ని ఒత్తులు వేయాలండి అని. ఇందాక చెప్పినట్టుగానే సాధ్యం త్రివర్త సంయుక్తం, కనీసం 3 ఒత్తులు. అంతకన్నా ఎక్కువ ఎన్ని ఒత్తులైనా వేయచ్చు, ఎన్ని పూర్తులైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా దీపారాధన చేసిన తర్వాత ఆచమన చేయండి అంటే 3 సార్లు చేతులు పోసుకుని తాగండి. ఆచమన చేయమ్మా. ఆచమన చేయండి అంటే 3 సార్లు చేతులు పోసుకుని తాగండి. ఆచమన చేయమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం
तस्तेषां जयस्तेषां ततस्तेषां पराभवः येषां विद्ये परश्यामो हृदयस्थो जनार्दनः आपदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते। ఈసారి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణి హరిద్రభాభ్యాం నమః, ఓం శక్తి పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వే ఎడమ చేతి పక్కగా ఇలాగా ప్రాణాయామ్య ఉత్తిష్టత్వం భూత పిశాచాః ఏతేవో ఈ భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిక సంప్రోక్య ఋషిభిః పరికల్పితం వదిలేసి అమ్మా అనుకోండి. యజమాన్యస్య ఉపాతదుర్పక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే అవతల చెప్పు ఫ్యాన్ ఉంది, దోమలు వస్తున్నాయి. అవతల చెప్పు. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమణేన శ్రీ విశ్వావసు సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణామాప పశవాపో అన్నాపో అమృతమాప సమ్రాణాపో విరాణాప స్వరాణాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో వస్తు వరాపో. ఈసారి ఆ పుష్పంతో నా చెంబులో శ్రీకారం పెట్టండి. గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంత శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్లు దేవుడిని చెల్లప్ప, కలశోధకేన ఆ నీళ్లు దేవుడిని చెల్లండి. దేవం ఆత్మానం చేసుకోండి. ఆత్మానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య, పూజాద్రవ్యాలని పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఇప్పుడు చెప్పిన మంత్రాలు ఉండే అర్థం ఏంటంటే ఏదైతే ఈ భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగా జలాలు ఉంటాయో ఆ గంగా జలాలన్నీ కూడా ఆ కలశలో మనం మంత్రాల ద్వారా గంగా జలంతో సమానం. నీళ్ళు దేవుడి మీద మన మీద పూజా ద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము పూజా ద్రవ్యాలన్నీ కూడా ఏయర్ అట్లా వద్దు. వాటర్ అది ఇప్పుడు వద్దు, తర్వాత
గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతి నమః షోడశనామభిపూజాం సమర్పయామి. ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించుకో. ఓం వనస్పతిర్భవాయ ఋతుగే నానాగంధే సుసంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి. ఈ అగరబత్తులు అక్కడ కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం. ఆడ దీపం ఉంది బిడ్డ. సంయుక్తం స్వాహ దక్షిణో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుక్తం సమర్పయామి. అలాగే ఈసారి యజ్ఞోపేతం చేసుకోమని చెప్పాను కదా. యజ్ఞోపేతం చేసిన వాడు తీసుకోండి, లేని వారు మళ్ళీ అక్షతాలు నమస్కారం వేసినప్పుడు కూడా యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి వేసేయాలి. మరి తీసుకోమా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యం సహజం ప్రస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం పాప పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి వరాంబిక దేవతా సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యై శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణ సిద్ధ్యర్థం మమ సకల ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మి స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. మీ మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. మొక్కులు తీరాలా, ఐశ్వర్యం కావాలా, వివాహమా, ఉద్యోగమా, సంతానమా, మీ ఇష్టం, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. ఇష్టకామ్యార్థఫల సిద్ధ్యర్థం. అలాగే మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే శ్రీ వరలక్ష్మి వరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి వరలక్ష్మి వ్రతాఖ్యం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. తదంగా వేసుకోండి. గుణాపహార నైవేద్యం సమర్పయామి. మొత్తం అన్ని కూడా ఆ పుష్పంతో అమ్మవారు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించేటప్పుడు అది ఆరోగ్యం కనుక కలియుగంలో ఐశ్వర్యం అవసరం లేని వాళ్ళు కానీ దీర్ఘ సౌభాగ్యం సౌభాగ్యం అవసరం లేని వారు అలాంటి ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. కాబట్టి ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఇంట్లో ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ వ్రతం ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఒకనొక సమయంలో ఇదే విధంగా పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడి లీలాస్వరూపంలో చక్కగా ప్రమధనాలు కూర్చున్న సమయంలో పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు చూసి అదా దూరంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగజేసేటటువంటి ఉపాయం ఏదైనా ఉండాలంటే అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారు చెప్పినటువంటి అద్భుత విషయాన్ని మీకు ఈ రోజు చెప్తున్నారు. అయితే ఒకనొక సమయంలో ఈ యొక్క కలియుగంలో ఉండేటటువంటి భూమండలంలో కాంచన నగరం అనేటటువంటి ఒక నగరం ఉంటుంది. అందులో పుట్టినము అనేటటువంటి ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణం ఉంటే ఆ పట్టణంలో పట్టణం అంతా ఎలా ఉంటుంది అన్నట్లయితే కనుక బంగారు గోడలతో, బంగారు ప్రాకారాలతోటి, అలాగే రత్న వైడూర్యాలతో కూడుకున్నటువంటి గోడలతో ఉంటుంది. అంటే ప్రస్తుతం పూర్వకాలంలో ఏంటంటే కనుక మనకి వద్దు బస్.
చెప్పు, మంత్రం చెప్పు. అయ్యో ఇది చూడు నువ్వు అయ్యో ఫైనల్లీ మన వరలక్ష్మి పూజ చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ అయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.